సూర్యాపేట జూనియర్ కళాశాల మైదానంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి కబడ్డీ క్రీడోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ టోర్నమెంట్ మరియు సెలక్షన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తే భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్డీఎఫ్ సెక్రటరీ మందాడి కిరణ్, జిల్లా పరిషత్ పాఠశాల సిబ్బంది, ఫిజికల్ డైరెక్టర్లు, ఫిజికల్ ట్రైనర్లు, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన నియోజకవర్గ స్థాయి నుంచి చేసిన చిన్నారులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాను. సోదరులు చెప్పినట్టు మీకున్నబడిన సాధక బాధకాలను నేను మిత్ర బృందం మన ఫిజికల్ డైరెక్టర్ గారు ఎప్పుడు కలిసినా కూడా వారితో డిస్కస్ చేసి మీకు ఏం నీడ్ కావాలి, అవసరం ఉందో నా వంతుగా ఈ సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రులు పెద్దలు దామోదర్ రెడ్డి గారి ఆశీస్సులు అండదండలతోటి మీకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తానికి నేను సిద్ధంగా ఉన్నాను కూడా తెలియపరుస్తా ఉన్నాను. నేను కూడా ఈ కళాశాల విద్యార్థిని. ఈ కళాశాలలో నేను ఈ కోర్టులో హాకీ ఆడినాను, ఫుట్బాల్ ఆడినాను, ఇక్కడ వాలీబాల్ ఆడినాను, క్రికెట్ ఆడినాను. అన్ని గేమ్స్ కూడా నేను ఈ కాలేజీలో ఆడడం జరిగింది. నేను చదువుకునేటప్పుడు నేను హై స్కూల్ చదివినాను, ఇక్కడ కాలేజీ కూడా చదివినాను. హై స్కూల్లో ఉన్నప్పుడే నేను షటిల్ టోర్నమెంట్ హై స్కూల్లో ఉండి కూడా కాలేజీ వాళ్ళతో పోటీపడి నేను ఫస్ట్ ప్రైజ్ అందుకున్న సందర్భం ఉంది. లోపల పాత బిల్డింగ్ లోపల గ్రౌండ్ ఉండే షటిల్ది, అవి గుర్తు చేసుకుని ఇక్కడ వస్తే గుర్తొస్తా ఉన్నాయి. ఇక్కడ నా దేశం 100-200 క్రికెట్ మ్యాచ్లు కూడా పైన ఆడి ఉండొచ్చు చిన్నతనం నుంచి. ఆ రోజుల క్రికెట్ ఆడాలి ఇక్కడికి వచ్చి ఆడేది. ఈ స్టేజ్ దాటితే 2 రన్లు ఇచ్చేది. ఆ గోడ ఉండేది సైజ్ అట్లా ఉండేది. చాలా కాంగ్రెస్ పార్టీ మీటింగ్లు కూడా చాలా సందర్భాలలో సూర్యాపేట ప్రతి పండుగలు వచ్చినప్పుడు కూడా 2-3 సందర్భాలలో పెద్దలు దామోదర్ రెడ్డి గారు శాసనసభ్యునిగా, మంత్రిగా పార్టీలకు అతీతంగా ఈ గ్రౌండ్లో దీపావళి ఉత్సవాలు కూడా జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఆటా ఉత్సవాలు కూడా జరపడం జరిగింది. ఇక్కడ చాలా కార్యక్రమాలు ఈ గ్రౌండ్లో చేయడం జరిగింది. అదే గుర్తొచ్చి చెప్తున్నాను. ఎడ్ల పందాలు కూడా సోదరు వెంకటేశ్వర ఎడ్ల పందాలు కూడా పెట్టడం జరిగింది. సరే ఏదైనా కూడా ఈ కాలేజీ ఈ హై స్కూల్కు మా వంతుగా చాలా పనులు చేసుకుంటూ వచ్చాం. లేటెస్ట్గా చేసేది చెప్తారు, పాత చెప్తే చాలా చరిత్ర ఉంది దీనికి. పోయిన సంవత్సరం ఈ కాలేజీలో ఎస్సీ హాస్టల్ ఉంది. అమ్మాయిలు గర్ల్స్కు అక్కడ గోడ పడిపోయి భద్రత లేని కారణంగా అమ్మాయిలందరూ కూడా ఆ రోజు దామోదర్ రెడ్డి గారిని కలవడం జరిగింది. దామోదర్ రెడ్డి గారు వెంటనే స్పందించి ఒక 10 లక్షల రూపాయలతోటి ఆ కాంపౌండ్ కూడా దామోదర్ గారు ఆదేశాలతోటి అక్కడ నిర్మించడం జరిగింది. అదే కాదు, మొన్న ఈ మధ్యలో కూడా మా ఎస్డిఎఫ్ నిధుల కింద 4 తరగతి గదులు, గర్ల్స్ అండ్ బాయ్స్కు టాయిలెట్స్కు 80 లక్షల రూపాయలు కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. అది కూడా ఈ వారం 10 రోజుల్లో టెండర్లు అవుతాయి. అవి కూడా నిర్మాణం అవుతాయని కూడా మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం.